హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటి అంటే తెలంగాణ స్టైల్లో గోంగూర చికెన్ అండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఎక్కువ మనం మసాలాలు కూడా ఏం యూజ్ చేయకుండా సింపుల్గా చేస్తాము. సో వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇలాగే మనం గోంగూర మటన్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియోది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 3 గోంగూర కట్టెలు తీసుకున్నానండి. చికెన్ వచ్చేసి 1/2 kg తీసుకున్నానండి. ఇక్కడ నేను దానికి సరిపడా గోంగూర అనమాట. ఇక్కడ నీట్గా కడిగి పెట్టేశాను నేను చికెను గోంగూరను. సో మనకు గోంగూరల్లో మట్టి చాలా ఉంటుంది కాబట్టి 3-4 టైమ్స్ కడగండి. సో నేనైతే గోంగూర మొత్తం తీసేసి కట్టెలో నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టాను. సో దీనిలోకి మనకి ఏంటి అంటే ఆనియన్స్ అండి. పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది మనకి. సో ఇక్కడ మనం గోంగూర ఏంటి అంటే కొంచెం వాటర్ వేసి అలాగే సపరేట్గా ఉడకబెట్టాలండి. నేను అది పక్కన పొయ్యి మీద పెట్టేశాను. ఇక్కడ మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసానండి. అది హీట్ అయింది. దీంట్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం మనము. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తాం దాంట్లో. సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో ఫస్ట్ కొంచెం పసుపు అండి, ఒక 1/2 టీ-స్పూన్ పసుపు వేయండి. కొంచెం కలిపి 1/2 టీ-స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం వేపాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి స్మెల్ పోతుంది అనమాట. సో అది వేపాక మనం చికెన్ వేసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను చికెన్ కొంచెం వేపాక అక్కడ సాల్ట్ వేసాను ఫ్రై చేశాక. ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, సారీ. సో మనం ఇక్కడే వేసేయాలన్నమాట. సాల్ట్ వేసేస్తేనే మొత్తం అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మనకి. సో మనం ఏంటి అంటే అది వాటర్ మొత్తం ఇంకే వరకు ఫ్రై చేయాలి మనం ఎప్పుడైనా చికెన్ని, లేకపోతే అందులో నీచు వాసన వస్తుందన్నమాట. సో అందుకని చూసారా, ఆయిల్ అంతా నాకు పైకి వచ్చింది. ఇప్పుడు నేను గోంగూర వేసాను కాబట్టి మనము 1.5 టీ-స్పూన్ కారం పొడి వేసానండి, రెడ్ చిల్లీ పౌడర్. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా, సో అందుకని. ఇక్కడ ఏంటంటే ఇది మనం ఇప్పుడే వాటర్ వేయకూడదండి. దీంట్లో కొంచెం 2 నిమిషాలు అలా కారాన్ని కూడా ఫ్రై చేయాలన్నమాట. సో స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి 2 మినిట్స్ పెడదాం మనం. చూసారా ఫ్రెండ్స్, మా కారం కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో ఇక్కడ మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనకు చికెన్ ఉడకాలి కదా, సో అందుకని వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టామంటే 8 మినిట్స్లో ఆడ చూద్దాం. ఇక్కడ చూసారు కదండి, మన గోంగూర ఉడికిపోయింది. చెప్పాను కదా కొంచెం వాటర్ వేసానని. సో మనం ఇదేంటంటే పప్పు గుత్తితో రుబ్బాలండి. ఇంతకుముందు నేను మటన్ గోంగూర చేసినప్పుడు కూడా చెప్పాను. లేకపోతే రోల్ ఉంటుంది కదా, రోల్లో రుబ్బాలా, అంతేగాని మిక్సీలో వేయడం అలా చేయకండి. చూసారా, నేను మొత్తం రుబ్బేశాను గోంగూరని. అది పప్పు గుత్తితో రుబ్బితేనే బాగుంటుంది టేస్ట్ అనేది మనకి. సో ఈ చికెన్ ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యనే కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా. చూసారా, ఆయిల్ వచ్చేసింది దాంట్లో కూడా. సో మన చికెన్ కుక్ అయిపోయిందనమాట. నేను అందులో గోంగూర వేసేస్తున్నాను. మనం రుబ్బి పెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసేసాను. సో మీరు ఇక్కడ ఏంటి అంటే మీ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. కొంతమందికి కర్రీ ఏంటంటే దగ్గరగా ఉంటే బాగుంటుంది, కొంతమందికి ఏమో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో అందుకని
కన్సిస్టెన్సీ చూసుకోండి. టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంటుందండి. గోంగూర చికెన్, గోంగూర మటన్ అయినా బాగుంటుందండి. చూసారు కదా ఒకసారి వీడియో చూడండి, అది కూడా సేమ్ ఉంటుంది ఇలా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెడదామండి. ఎందుకంటే మనం గోంగూర కాబట్టి తొందరగా అడుగంటిపోతుంది. అది కాకుండా మనం వాటర్ కొంచెం వేసాము. సో అందుకని మధ్య మధ్యన కలుపుతూ 3 to 4 minutes పెడదామండి. ఎందుకంటే గోంగూరలో ఉన్న పులుపు మొత్తం చికెన్కి బాగా పట్టుకుంటుంది అనమాట. సో అందుకని 3 to 4 minutes పెట్టామంటే చూసారా కర్రీ అనేది మంచి కన్సిస్టెన్సీలో వచ్చేసింది ఇప్పుడు మనకి. సో మన కర్రీ రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా కర్రీ ఎంత బాగుంది అంటే మనం ఏం మసాలాలు యూజ్ చేయలేదండి దీంట్లో. గరం మసాలా కానీ ధనియాల పొడి అలాంటివి ఏం యూజ్ చేయలేదు. అయినా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ సండే రోజు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.